టెస్ట్ క్రికెట్ 5 రోజులు 4 ఇన్నింగ్స్ మనిషికి 2 సార్లు బ్యాటింగ్ చేయాలి అండ్ అట్లనే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బౌల్స్ అయితే బౌలర్ వేసుకోవచ్చు. ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. పొద్దున్న నుంచి సాయంత్రం సేపు బౌలర్ బ్యాట్స్మెన్ ఆడుతూనే ఉండాలి 5 రోజుల పాటు. కానీ చూసే ప్రజలకి మాత్రం ఎంతో బోరింగ్ గా కనిపిస్తుంది. ప్రెసెంట్ ఈ 2024లో ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరు ధనాధన్ T20 మ్యాచ్ లాగా అయిపోవాలని కోరుకుంటున్నారు అండ్ ఓడిఐ కూడా ఆదరణ తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఎందుకని టెస్ట్ క్రికెట్ ఇంత బోరింగ్ గా ఉంటుంది? ఇండియాలో టెస్ట్ మ్యాచ్ కి సగానికి పైగా స్టేడియాలు ఖాళీగా కనిపిస్తాయి. ఇక టీవీలో మ్యాచ్ చూడడం అంటారా, మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి స్కోర్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో టెస్ట్ మ్యాచ్ ఎందుకు బోర్ కొడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెంబర్ 1, పిచ్ కండిషన్. ఈ టెస్ట్ మ్యాచ్ పిచ్ అనేది 5 రోజుల పాటు మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మ్యాచ్ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రోజు రోజుకు బాల్ అనేది ఫుల్ టర్న్ అవుతుంది. సో అప్పుడు బ్యాట్స్మెన్ కొట్టడం అనేది చాలా కష్టం. బాల్ అనేది అన్ఈవెన్ గా టర్న్ అవుతుంది. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో అయితే పిచ్చెస్ అనేవి T20 క్రికెట్, ఓడిఐ క్రికెట్ కేవలం ఒక మ్యాచ్ కి మాత్రమే తయారు చేస్తారు. సో అక్కడ ప్రాబ్లం అయితే ఉంది. పిచ్ ని ఈజీగా రీడ్ చేసి అటు బ్యాటింగ్ కా, ఇటు బౌలింగ్ కా, ఇటు ఫ్లాట్ పిచ్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ టెస్ట్ లో అయితే డే టు డే పిచ్ అనేది మారిపోతూ ఉంటుంది. నెంబర్ 2, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి కనుక ఆ కట్ ఆఫ్ ఓవర్స్ లోనే మ్యాచ్ ఓటమి లేదా పరాజయం తేలిపోతుంది. కానీ టెస్ట్ క్రికెట్ లో అలా కాదు. 2 సార్లు బ్యాటింగ్ చేయాలి. అన్లిమిటెడ్ ఓవర్స్. ఎంతమంది బౌలర్లు అయినా ఎన్ని ఓవర్లైనా వేసుకోవచ్చు. ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారంటే మైండ్ గేమ్ ఆడతారు. బౌలర్ అలసిపోయే వరకు బౌలింగ్ చేపిస్తారు. సో టెస్ట్ మ్యాచ్ అనేది మెంటల్ అండ్ ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలి, లేదంటే మ్యాచ్ అనేది ఓడిపోవడం జరుగుతుంది. నెంబర్ 3, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో మ్యాచ్ అనేది అటు గెలవడమో ఓడిపోవడమో జరుగుతుంది. కానీ టెస్ట్ క్రికెట్ లో అలా కాదు. మ్యాచ్ ను కూడా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒక టీం కి మ్యాచ్ ఓడిపోతున్నాము అని తెలిస్తే ఆ మ్యాచ్ ని ఎలాగోలా డ్రా చేసుకోవడానికే చూస్తారు. సో ఇక్కడ చాలా మందికి బోరింగ్ గా కనిపిస్తుంది. ఇలా కొన్ని కారణాల వల్ల టెస్ట్ క్రికెట్ అనేది చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ వేరే వైట్ బాల్ క్రికెట్ కన్నా టెస్ట్ మ్యాచే చాలా ఎంజాయ్ ఉంటుంది అండ్ అలాగే పోటాపోటీగా సాగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. గైస్, మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.